అన్న సమంత గారివి కొన్ని ఫొటోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి. ఒక డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు, వాళ్ళిద్దరూ ఇలా ఎంగేజ్‌మెంట్ సంథింగ్ ఇలా చేసుకున్నట్టు. అది ఎందుకని? ఎలా చూడొచ్చు దాన్ని మనం? ఒక నిమిషం, మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం, విడిపోతున్నాం సమంత అఫీషియల్ గా పెట్టింది కదా, పెట్టేసింది కదా. తను ఎవరితోనైనా కలిసి ఉండాలనుకుంటారు, తను అఫీషియల్ పెట్టుకునే రైట్స్ ఆ దమ్ము కూడా ఉంది. అంతే, అంత దాచుకొని ఏదేదో చేయాల్సిన అవసరం ఆమెకు లేదు. ఇది AI లో క్రియేట్ చేసి ఎవడెవడో ఆ ఫోటో క్రియేట్ చేశాడు, అంత మించి ఇంకేం లేదు. అది బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే అది అఫీషియల్ గా చెప్పుకుంటది. షీ హ్యావ్ గట్స్, చెప్పుకుంటది. అట్లా కాకుండా వీళ్ళే ఉత్సాహం అంటగట్టేశారు. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కాబట్టి చాలా ఈజీగా అంటగట్టగలిగారు. వాళ్ళైనా సరే దీనికి, ఇలాంటి రూమర్స్ కి అసలు స్పందించాల్సిన అవసరం లేదు, స్పందించరు కూడా. రాజ్ నిడమూరి ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. EMI కూడా ఇప్పుడు ప్రొడక్షన్ రంగంలోకి వచ్చింది. ఒక మంచి జర్నీ అలా ట్రావెల్ అవుతా ఉంది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా కూడా స్టార్ట్ అయింది నందిని రెడ్డితో. హర్ జర్నీ ఈజ్ లైక్ దట్. తను ప్రెసెంట్ తన లైఫ్లో తను ఏం చేయాలో తనకు క్లారిటీ ఉంది, తను అలా వెళ్తుంది. వాళ్ళతో వీళ్ళతో లింకులు అంట కట్టడాలు, వాళ్ళకి ఇంకేంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడాలు, వాళ్ళ ఫేస్లో మార్ఫింగ్ చేసేసి ఎవరిదెవరితో తిరుగుతున్నట్టు చెప్పడాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దు. సమంతకి నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పుకుంటుంది. తన ఎక్స్ట్రా హ్యాపీగా చెప్పుకుంటారు, అవును మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం అని. ఎందుకు ఇంకా దాని మీద చర్చ అవసరం లేదు. ఇంకొకటి చూసుకుంటే అన్న, మన నాగ చైతన్య గారితో ఎప్పుడైతే డివోర్స్ అయిందో అప్పటి నుంచి సమంత గారిని ట్రోల్ చేస్తానే ఉన్నారు. కానీ తను ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ ఆ ట్రోలర్స్ కి తను ఎఫెక్ట్ అవుతానే ఉంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? దాన్ని ఎలా చూడొచ్చు అంటే, రీసెంట్లీ కూడా మంచు లక్ష్మి గారు ఆ ముసలాయనతో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఆయన సమంత కదా అన్నాడు. నీకెందుకు అవతల చెప్తారు కదా పేరు, వెంటనే అనేసావు. అప్పుడు కూడా మళ్ళీ అంతకు ముందు కర్మగాలి అనుకోకుండా కొండా సూర్య కేసీఆర్ ఏదో అనబోయి అక్కడ కూడా అంత అనర్గళంగా అంత నీట్గా చెప్పేసేసరికి మళ్ళీ అక్కడ దానికి ముందు ఖుషి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని క్లైమాక్స్ చూసి కొంతమంది, మళ్ళీ దానికి ముందు మీ హీరోయిన్ రాలేదా అని అదే ఖుషి సినిమా బిగ్ బాస్ ఎపిసోడ్ 1కి నాగార్జున గారు అడిగినప్పుడు, ఇకంటే ఇక తర్వాత ఎక్కడ ఎవరు విడిపోయినా అప్పట్లో సమంత నాగ చైతన్య ఇది వస్తూ ఉంటుంది. మధ్యలో వేణుస్వామి గారు ఒకడు, వాడు మాట్లాడిన ప్రతిసారి. సో ఈజీగా అందరి నోళ్ళలో నానుతుంది. నానడానికి సమంత ఒకతే దొరికింది ఊరికే, ఫ్రీగా ఏం అనడం లేదు కాబట్టి తను ఏదైనా యాక్షన్ తీసుకుప్పుడు నా గురించి మాట్లాడిన వాళ్ళందరికి, నిన్న చిరంజీవి తెచ్చుకున్నట్టుగా నా గురించి మాట్లాడే వాళ్ళందరి గురించి ఆవిడ తెచ్చుకుంటే వీళ్ళందరూ ఏమంటారు, ఏమవుతారు అసలు? అట్లా ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఏదైనా సినిమా వస్తే మాట్లాడు. ఇప్పుడు శుభం సినిమా వచ్చింది, సమంత లుక్ భలే ఉంది, ఇలా చేసింది, అలా అరే ప్రొడ్యూసర్ అంటే అలా చేసింది. అంతకుముందు తనే చెప్పుకుంది మై సైటీస్ వచ్చింది, నా వల్ల కాదు. లెట్ హర్, ఇట్స్ ఓకే. ఎందుకు ప్రతిసారి సమంతనే గిల్లుతా ఉంటారు? ఇప్పటికీ అర్థం కాదు ఆమెను ఏం చేయాలనుకుంటున్నారు అసలు. అంటే మొత్తానికి వెళ్ళిపోవాలి ఇక నుంచి, బాబు మీరు నాకు వద్దు, మీకు దండం అని. తప్పది సమంతని. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కూడా మళ్ళీ వైరల్ అవుతుంది ఇది. అందుకని చెప్పేసి వైరల్ ఊరికి అవ్వబ్బా ఏవి, మనమే చేస్తాము. ఒకటి పుట్టిస్తాడు, ఇంకోటి దాన్ని పెంచి పోషిస్తాడు, తర్వాత మనలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుతానే ఉంటారు. ఇక పోతా ఉంటాయి అవి అట్లాగే. ఎప్పుడు వైరల్ ఎక్కడి నుంచో అవ్వవు తెలుసా, మన వాళ్ళే ఎవరో ఒకటి చేస్తాడు. అంటే అవి వస్తున్నాయి కాబట్టే మనము పాయింట్ పెడుతున్నాం కదా. అంటే అంతే. అంటే ఎందుకు, అంటే తన ఒక్కతే ఉందా? చాలా మంది ఉన్నారు. అటు నా ఎగ్జాంపుల్ చెప్పకూడదు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక డివోర్స్ తీసుకున్నారు. తను మూవ్ ఆన్ అయ్యాడు, తిను మూవ్ ఆన్ అయ్యింది. ఇంకా ఎందుకు అనేదే కదా, వాళ్ళకి అవసరం లేదు అని. మధ్యలో మళ్ళీ ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ సమంత, వాళ్ళ ఇంట్లో ఇంకో పెళ్లి జరిగినప్పుడు మళ్ళీ సమంత, విజయ్ దేవరకొండతో సినిమా తీసినప్పుడు విజయ్ దేవరకొండతో ఏదో ఉన్నట్టు మళ్ళీ అదొక రూమర్స్ గా లేపారు మళ్ళీ. అట్లా అవుతా ఉంటది. బట్ ఇట్స్ ఓకే, షీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ మెంటలీ స్ట్రాంగ్. ఎట్లా ఇందాక మనం రష్మిక గురించి మాట్లాడుకున్నామో అలాగే సమంత ఈ స్ట్రాంగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.